ఎన్నికల కోడ్ అంశంలో ఏపీలో మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం చంద్రబాబు మంత్రులు అధికార సమీక్షలు చేయడాన్ని ఈసీ నిషేధించడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం సమీక్షలపై వైసీపీ, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఈసీకి ఫిర్యాదు చేయడం, వెనువెంటనే ఈసీ సమీక్షల్ని నిషేధించడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. ఎన్నికల కోడ్ ప్రకారం సీఎం మంత్రులు సమీక్షలు చేయకూడదని వైసీపీ, బీజేపీ వాదిస్తుంటే ఎన్నికల వేళ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షలు నిర్వహించడం లేదా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలు రాజ్యాంగ ఉల్లంఘనే అంటోన్న బాబు రాజేంద్ర ప్రసాద్ కోడ్ పేరుతో పని చేయనివ్వకపోవడం చట్ట విరుద్ధమని చెబుతూ ఉన్నారు. మనం చూస్తున్న ఎన్నికైన పోలింగ్ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హడావిడి అయితే తగ్గలేదు. రాజకీయ విమర్శలు చేయటం, అందున ఎలక్షన్ కమిషన్ పైనే తీవ్రమైనటువంటి పూర్తిగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇటువంటిది అండ్ పరిపాలనా పరంగా కూడా రూల్స్కి ఉల్లంఘనగా పనిచేయాలని ప్రయత్నించటం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. నేను ముఖ్యమంత్రిని కాదని మాట్లాడు, ఎవరు కాదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరు కాదని ఎవరు అనలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాల వరకే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైనా జీతాలో బచ్చాలో ఉంటే దానికోసం తప్ప వందల కోట్లు బిల్లులు చెల్లించడానికి కాదు ఇప్పుడు. అలాగే వీడియో కాన్ఫరెన్స్లు చేసి రివ్యూలు చేయడానికి కాదు, అధికారిక భవనాల్లో మీటింగులు పెట్టడానికి కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్కసారి, ఇప్పటికీ చరిత్ర అనేది మనం అబ్జర్వ్ చేస్తుంది, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో. ఇంత ఉల్లంఘన, పెద్ద ఎత్తున ఉల్లంఘన పాల్పడటం అనేది చాలా బాధాకరమైన అంశం. ప్రధానమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ పనిచేస్తున్నారు కదా. నిన్న కూడా హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈశాన్య రాష్ట్రాల్లో అరాచకం జరిగిందంటే ఆయన సీరియస్ అయ్యి హోమ్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఆదేశాలు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేసినప్పుడు మా హోమ్ మినిస్టర్ ఎందుకు ఆదేశాలు జారీ చేయకూడదు, ఎందుకు రివ్యూ చేయకూడదు, మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పని చేయకూడదని మేము ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కోడ్ పేరుతో పని చేయకుండా ఆపివేస్తే ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. 5 సంవత్సరాల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు, విధులు నిర్వర్తించమని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఎలక్షన్ కమిషన్ కాలరాయటమే. కనుక దీనిపైన మేధావులు, రాజ్యాంగ నిపుణులు, ఎలక్షన్ కమిషన్ ఆలోచించి అవసరం అయితే ఎలక్షన్ కోడ్ని సవరించి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం, భద్రత దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మా ముఖ్యమంత్రిని అలాగే మా మంత్రుల్ని పనిచేయాలని వాళ్ళని పూర్తి స్థాయిలో, ఇప్పుడు వాళ్ళు పనిచేసిన ఓటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఓటర్లు ఏం ఓట్లు వేయరు కదా, మళ్ళీ ఆల్రెడీ అవన్నీ వెళ్ళి ఈవీఎంల్లో ఓట్లు వేసి భద్రంగా ఉన్నాయి.